నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 96 సెంట్లు అండి. 9 ఎకరాల మొత్తం తోలేసాను. ఇప్పుడు లాస్ట్ కుప్ప నూరు బిడ్డ వడ్లు ఫస్ట్లో తోలేసాను. 20 తారీఖు కోసాను, 28 తారీఖు తోలేసాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28, 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. ఈ 7 గంటతో అయిపోయింది. చేలు నిలబడి ఉండే పంట కూడా నీరేడు మీద ఎక్కువ. నీరేడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 అయింది యావరేజ్ మీద. ఆవరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంట కోసింది. గంటకి 3000. అయితే దాంట్లో కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మటుకి నీరుడు మీద ఒక 5-6 వేల రూపాయలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పళ్ళ నిలబడి ఉండే గంటలు అయిపోయింది. గంట 3000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 10-15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం. అది అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను జల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది. మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు తీసుకోరండి. ఎకరాకు 5,000 వస్తుంది, అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోళ్ళు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే, కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం. కొనేవాళ్ళు లేరు కాబట్టి మామూలుగా ఇత్తనాలు జల్లేసి మోడు కొట్టేసాం. మోడులో కూడా మొలకొచ్చేసింది. బాగా జాయిన్ ఉంది. 6 ఆకుల మీద ఉంది. ఓకే, చెప్పినట్టు 2 వస్తాయి సార్. గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమకు చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మన స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుగ్గు ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లో వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుబ్బులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అదే ఉండిపోయేది కుళ్ళిపోతుంది అంతే. నేచురల్ మెనూర్ కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూర్ కన్వర్ట్. అదే అడిగాను. ఈ డేస్ ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ని కూడా తీసి మనము స్మాల్ చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తారు. చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు మనుషులు ఉన్నారా? మనుషులు లేరు కదా. ఇప్పుడు మనుషులు లేరండి. లోకడ కూలీ ఇప్పుడు కూలీ దొరకట్లా. అదే నేను చెప్పేది, మనుషులు లేరు కాబట్టి మాన్యువల్ హార్వెస్టింగ్ అయితే 8,000 అవుతుంది సార్. ఇదైతే 4,000 అయిపోతుంది సార్. మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు? మనుషులకు వస్తే ఎకరానికి 6,000 కోత, 6,000 కుప్ప నూరితేనేమో 8,000 తీసుకుంటారండి. గిడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000. చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు. మిషన్తో కోసి కట్టర వేసేస్తున్నారు ఇత్తనాలు జల్లి. అవుతుంది. అది అవుతుందండి. మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట తోలితే 1,000 రూపాయలు, ఆరబెడితే 1,500 అంత అవుద్ది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది. 20 తారీఖు కోసాను సార్. 27 తారీఖు దాకా ఆరబెట్టాను. 28 తారీఖు నాడు వీళ్ళకి చెప్పాను. వచ్చేసి చూసుకున్నారు ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను. 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చేది. ఓకే,
మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి. నేను తోలినన్నీ కూడా ఎప్పుడు ఆరబెట్టి తోలుతాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తుంది, కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. డబ్బులు వచ్చేసినాయండి, ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇవాళ వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి మంచిదని ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి కోతల మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి, మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చినాయి ఊరు మొత్తం మీద, గంట 3 వేలు కోతున్నారు. ఒకే రోజు వచ్చే 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకి 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది సీఎం గారు చెప్పండి, ఇంకేమైనా చేస్తే చెప్తున్నానండి. మెరుగ్గా ఇంకేమైనా ఉంటుందా మీకు రైతు? ఇప్పుడు నాకుండే ట్రబుల్ లేదండి, నాకుండదు చెప్పాను. అది అక్కడ కూర్చోదాం మిగిలి ఇప్పుడు తీసుకోమ్మా.